గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. నేను పురుషుని ఎరగని దానను, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని కుమారుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచన చేయుచుండగా, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియజేసినది ఏమనగా, ప్రజాసంఖ్య రావాలని కైసరు ఆదేశించడం వలన ప్రజలంతా వారి స్వగ్రామానికి వెళ్ళి రాయవలసినదో. చూడాలి, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం, మా ఇంట్లో మీకు స్థలం లేదు. అమ్మ, నా భార్య నెలలో నిండినది, మేము ఉండడానికి కొంచెం స్థలం ఇస్తారా? మాకే స్థలం సరిపోవట్లేదయ్యా. మీకు కావాలంటే మా పశువుల పాకలో ఉండొచ్చు, కానీ అదేమంత అనువైన స్థలం కాదు. అదైనా ఇవ్వండి అమ్మా, మాకు ఎక్కడైనా దొరకట్లేదు. యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకి వచ్చిరి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చితిమి. ఎవరక్కడ? క్రీస్తు ఎక్కడ పుట్టెను? చిత్తం మహారాజా, యూదయ బెత్లెహేములో క్రీస్తు జన్మించును. సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొని నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తీసుకుని రండి. పోండి. నేను ఓటమి ఎరగని హేరోదు రాజును, మరి ఒక రాజును పూజించుటకు నేను పూజించటమా అసంభవం. ఆచుకొని చుండగా ఒరే వీరేశ, ఈ చలి చంపేస్తుందిరా. ఈ చలికి గొర్రెలు ఎట్లా చేస్తాయో ఏమో వీరేశ. ఏమి చెప్పండ్రా, ఈ చలికి మనకే కష్టం, మళ్ళీ గొర్రెలు ఎలానో. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనుట చూచెదరు.
రాజులకు రాజు పుట్టెన్నయ్యా, రాజులకు రాజు పుట్టెనన్నయ్యా, రారే చూడా మన మేలుదామన్నయ్యా, రారే చూడా మన మేలుదామన్నయ్యా. మేము యేసుక్రీస్తు ప్రభువుకి బంగారం సాంబ్రాణి బోలం తీసుకువచ్చాము. మేము యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించుటకు వచ్చితిమి. అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాది దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు ఖండాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలనే ఈ మా చిన్ని ప్రయత్నం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని